రైట్ డీటెయిల్స్ చూస్తే మోసాలు చేయడమే చంద్రబాబు చరిత్ర అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసం క్యాంపెయినింగ్ చేయడానికి స్పెషల్ క్యాంపెయినర్లు ఉన్నారని మండిపడ్డారు. బీజేపీలో తలదాచుకున్న పచ్చ కమలాలు కూడా చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్లుగా మారారని మండిపడ్డారు. చంద్రబాబు వదిన కూడా ఆయనకి క్యాంపెయినింగ్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు కోసం అభిమాన సంఘం కూడా జాకీలు పెట్టి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని క్యాంపెయినింగ్లు చేసినా తాను మాత్రం జనాన్నే నమ్ముకున్నానని చెప్పుకొచ్చారు. తనకి పేద బలహీన వర్గాల ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి తనని గెలిపించాలని కోరారు. చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు. వేదికల పేరు మీద కనిపిస్తారు. మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ఈరోజు అక్షరాల 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు